గాంధీ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యంతో యువకుడి చేతికి స్పర్శపోయింది. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కొత్తగట్టులో రజనీకాంత్ అనే యువకుడు అనారోగ్యంతో ఫిబ్రవరి 6న సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో చేరాడు. చికిత్సలో భాగంగా ఫిబ్రవరి 12న యువకుడికి ఐవీ క్యాన్యులా పెట్టే ప్రయత్నం చేశారు వైద్యులు. ఆ సమయంలో వైద్యుల నిర్లక్ష్యంగా పొరపాటు జరిగింది. ఐవీ క్యాన్యులా సరిగ్గా పెట్టకపోవడంతో ఆ యువకుడి ఎడమ చేయి పనిచేయడం మానేసింది. ఫిబ్రవరి 12 నుంచి మే 28 వరకు దాదాపు 3 నెలల పాటు యువకుడిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేయకుండా ఆన్ లీవ్పై ఇంటికి పంపించారు వైద్యులు. యువకుడి చెయ్యి పనిచేయాలంటే దాదాపు 6 ఏళ్లు పడుతుందని డాక్టర్లు చెబుతున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యులపై చర్యలు తీసుకోవాలని మంత్రులు కేటీఆర్, హరీష్ రావుతో పలువురు ప్రజాప్రతినిధులు దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. కష్టపడి చదువుకుని ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్న రంజిత్ పరిస్థితి ప్రస్తుతం దయనీయంగా మారింది. వైద్యుల నిర్లక్ష్యంతో చేయి పనిచేయకపోవడంతో ఉద్యోగం చేయలేని పరిస్థితి. దీంతో ఆర్థిక ఇబ్బందులు తప్పడం లేదు. తిండికి మందులకు కూడా డబ్బులు లేవని అంటున్నాడు రంజిత్. వైద్యుల తప్పు వల్ల తన కుటుంబం కష్టపడుతోందని ఆవేదన చెందుతున్నాడు. ప్రభుత్వం స్పందించి తనకు న్యాయం చేయాలని వేడుకుంటున్నాడు రంజిత్. బ్లడ్ లాస్ అయ్యే ప్రాబ్లం ఉండేది. అది ఎవ్రీ మంత్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ కోసం అనేది చేయించుకునేవాడిని. దానికి సొల్యూషన్ ఏమన్నా గాంధీ హాస్పిటల్లో దొరుకుతుందేమో అని గాంధీ హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. అక్కడ ఫిబ్రవరి 6th నేను అడ్మిట్ అయినా. 12th రోజు నాకు ఇది హ్యాండ్ అనేది వాళ్ళ నిర్లక్ష్యం వల్ల టోటల్గా క్యాన్లా పెట్టిరు. ఆ క్యాన్లా మిస్టేక్ చేయడం, అందులో వేరే ఇంజక్షన్ వేయడం వల్ల నా హ్యాండ్ మొత్తం పడిపోయింది. అప్పటిదప్పుడే టోటల్గా ఫ్రీజ్ అయిపోయి బ్లాక్ అయిపోయింది. దానివల్ల నాకు హార్ట్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి డాక్టర్ వాళ్ళు ముందుగానే వాళ్ళు చర్య తీసుకొని డాక్టర్ వాళ్ళు నిమ్స్ పంపించారు. నిమ్స్లో అక్కడున్న అధునాతన శస్త్రచికిత్సతోటి నాకు హ్యాండ్ అనేది కొంచెం సర్జరీ చేసి సెట్ చేశారు. కానీ ఇప్పటి వరకు అయితే నా హ్యాండ్ అనేది రావట్లేదు. అందులో ఎలాంటి మూమెంట్స్ లేవు. అది టోటల్ బ్లాక్ అయిపోయి ఉంది. ప్రతిరోజు డ్రెస్సింగ్ చేసుకోవాల్సి వస్తుంది.